కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునయ్యుందును. ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నయూ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకలించగలిగిన పరిపూర్ణమైన విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదలను పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమే ఏమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమును, కానీ ప్రేమ శాశ్వత కాలము ఉండును. రెవరెండ్ ఆర్ఆర్ మూర్తి గారు ఒక మాట చెప్పారు. ఈ బైబిల్ను పట్టుకొని గట్టిగా పిండితే ఇందులో నుంచి 2 పదాలు సారం వస్తుందంట. ఏంటది? ప్రేమ. ఏంటండి? ప్రేమ. దేవుని ప్రేమను మనుషులకు వెల్లడి చేయడానికే దేవుడు రాసిన ప్రేమలేఖ ఇది. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా చదివితే దేవుని ప్రేమ ఎంత గొప్పదో, ఎంతలాగో ఆయన మనల్ని ప్రేమించారో, బలహీనుల్ని ప్రేమించాడో, పాపుల్ని ప్రేమించాడో, నీచుల్ని ప్రేమించాడో, యోగ్యత లేని వారిని ప్రేమించాడో మనకు బాగా అర్థమవుతుంది. మన దేవుడు ప్రేమై ఉన్నాడు. మనమేమై ఉండాలి? ద్వేషమై ఉండాలా? మీ దేవుడనే నిన్ను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందును పరిశుద్ధులై ఉండుడే. మీ పరలోకపు తండ్రి కనికిరము గలవాడై ఉన్నట్లు మీరును కనికిరము గలవాడై ఉండుడి. యేసుక్రీస్తు వచ్చి 10 ఆజ్ఞలను చిన్నగా చేసి 2 ఆజ్ఞలు చేసి చెప్పాడు. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణాత్మతో ప్రేమించవలను, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించవలను. ఈ ప్రేమ అనే పదం అండి అందరూ వాడుతున్నారు. అందులో మన తెలుగులో ఈ పదానికి విలువే లేదు. ఏంటండి? ఇంగ్లీష్లో అసలే లేదు. ఇంగ్లీష్ వాళ్ళు అయితే ఐ లవ్ యూ అంటారు భార్యతోటి, కుక్క పిల్లని చూసి ఐ లవ్ యూ అంటారు. అంతేకాదు, ఒక ఫ్లవర్ వాజ్ ఉందనుకోండి, ఆ ప్లాస్టిక్ ఐ లవ్ యూ అంటాడు. ఏంటండి? కుక్కను ప్రేమిస్తాడంట, ఆ భార్యను ప్రేమిస్తాడంట, మనిషిని ప్రేమిస్తాడంట, అన్నీ ఐ లవ్ యూవే. బ్రాంతి బాటిల్ పెట్టుకొని ఐ లవ్ యూ. ప్రేమ అంటే ఇష్టం అనుకుంటున్నారు. గ్రీకులో 4 వ్యత్యాసమైన పదాలు ఉన్నాయి. బైబిలు 40 మంది గ్రంథకర్తలు 1600 సంవత్సరముల పరిధిలో 3 వ్యత్యాసమైన భాషల్లో రాశారు. హీబ్రూ, గ్రీకు భాషల్లో బైబిల్ రాయబడింది. బైబిల్ను తర్జుమా చేసిన వాళ్ళు గ్రీకులో నుండి, హీబ్రూలో నుండి ఇంగ్లీషులోకి తర్జుమా చేశారు. ఆ తర్వాత ఇంగ్లీషులో నుంచి తెలుగులో చేశారనుకుంటున్నారా? కాదు. ఒరిజినల్ హీబ్రూ భాషలో నుంచే తెలుగులో చేశారు. అలాగే ఒరిజినల్ భాషల నుంచి తమిళ్, మలయాళం, కన్నడం, ఇంకా అన్ని భాషలు. అందుకని హీబ్రూలో ఉన్న పదాలు మన తెలుగులో ఉంటాయి, అవి ఇంగ్లీష్లో ఉండవు. అందుకని కొన్నిసార్లు మనం డిఫరెంట్ లాంగ్వేజెస్ చదివితే మంచి అర్థాన్ని గ్రహించుకోగలుగుతాం. విలియం కేరీ, మొదటి మిషనరీగా వచ్చిన విలియం కేరీ సిరంపూర్ యూనివర్సిటీని స్థాపించాడు. బెంగాలీ భాషకు లిపి కనిపెట్టాడు. బెంగాలీ ఇంగ్లీష్ డిక్షనరీ రాశాడు. ఇంచుమించు 38-40 భాషల్లో
మన వెర్నాక్యులర్, మన దేశ భాషల్లోనికి బైబిల్ను తర్జుమా చేశాడు ఆయన. ఆయన తెలుగు బైబిల్ తర్జుమా చేసినప్పుడు ఎలా చేశాడంటే, ఆయా ప్రాంతాల్లో ఉన్న తెలుగు పండితులందరినీ రప్పించాడట. ఆ రోజుల్లో ఉన్న బ్రాహ్మణులను, మంచి పాండిత్యం కలిగిన వారిని రప్పించి వారికి ఈ హీబ్రూ భాషను ఎక్స్ప్లెయిన్ చేసి ఒక పదాన్ని మీ ప్రాంతంలో ఏమంటారో, మీ ప్రాంతంలో ఎలాంటి తెలుగు భాష వాడతారో అని, మన తెలుగు వాళ్ళ మధ్యలోనే తెలంగాణ భాష వేరు, మన భాష వేరు, శ్రీకాకుళం భాష వేరు, కాకినాడ భాష వేరు, నెల్లూరు భాష వేరు, మా మెడ్రాస్ తెలుగు ఇంకా భయంకరం. కానీ బైబిల్ ఏ తెలుగు వాళ్ళు చదివినా అర్థమవుద్ది. కారణం అందరినీ తీసుకొచ్చి ఒక మాట తీసుకొని అందరికీ అర్థమయ్యే భాషను తర్జుమా చేశారు. మీకు ఎంతమందికి సొరకాయ అంటే తెలుసు? అందరికీ తెలుసు. ఆనపకాయ అంటే, సొరకాయ అంటే అందరికీ తెలుసు, ఆనపకాయ అంటే కొందరికీ తెలుసు. బైబిల్లో సొరకాయ ఉందా, ఆనపాదన ఉందా? సొరపాదన పెట్టాడు. అలాగ కొన్ని పదాలు ప్రాంతీయ భాషలు కాకుండా అందరికీ అర్థమయ్యేటట్టు పెట్టాడు. మరి ఈ ప్రేమ భాష, ప్రేమ అనే పదం కూడా అలా మార్చుంటే బాగుండేది. కానీ కొన్ని చోట్ల తేడా ఉంది. అసలు ఈ ప్రేమ అనే పదానికి 4 వ్యత్యాసమైన పదాలు ఉన్నాయి. స్టోర్జ్, ఫిలియా, ఎరోస్, అగాపే. స్టోర్జ్, ఫిలియా, ఎరోస్, అగాపే. స్టోర్జ్ అంటే బంధు ప్రేమ, బంధువుల ప్రేమ, సహజమైన ప్రేమ. కాకి పిల్ల కాకికి ముద్దు అంటారు చూడండి. అలాగా దూడ కూడా ఈనప్పుడు ఆవు దగ్గరకు వచ్చిన దూడ ఆవునెళ్ళి నాకుతుంది ప్రేమ. వాళ్ళిద్దరికి మధ్య ప్రేమ ఉంది, సహజంగా వచ్చే ప్రేమ, తల్లికి బిడ్డకు వచ్చే ప్రేమ, అది సహజంగా ఉండే ప్రేమ. మనమే జపాన్లో ఉన్నామనుకోండి, అక్కడ మనకు తెలుగు రాక ఒక జపాన్ రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ ఏం తినాలో తెలియక, వాళ్ళ భాషలో ఏం అడగాలో తెలియక, ఏంటండి అక్కడ కూర్చున్నప్పుడు చూ అంటుంటే ఏమి చెప్పాలో తెలియక కడుపు మండిపోతుంటే, అంతలో అక్కడ 10 ఏళ్ళ నుంచి ఉన్న జపాన్లో ఉన్న మన తెలుగోడు ఎవరన్నా కనపడ్డాడు అనుకో, ఏంటయ్యా అన్నాడు అనుకో, అబ్బా నాయన నా గోల ఎవడూ లేదు, మనం తెలుగోళ్ళం అని ఎక్కడ లేని అభిమానం వచ్చేస్తుంది. సరేండి, ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు భాషతోడ కాదు, ఇండియన్స్ అని ప్రౌడ్ అబౌట్ ఇట్. వాళ్ళు హిందీ వాళ్ళు కానీ, తెలుగు వాళ్ళు కానీ, మలయాళం కానీ, ఇతర దేశంలో ఉన్నాడు వీఆర్ ఆల్ ఇండియన్స్ అంటారు. అంటే మన దేశం, మన భాష, మన జాతి, మన కులం, మనవాడు. మన ఆంధ్రాలో అయితే కులాలు ఎక్కువ కదా. మనవాడు అంటే మనవాడు అన్నమాట. అది సహజంగా ఉండే ప్రేమ, మనవాడు అనే ప్రేమ, మన జాతి అనే ప్రేమ, అది సహజమే. దాంట్లో పెద్ద సాక్రిఫైస్ ఏం కాదు. అది ఏంటండి, అది స్టోర్జ్. రెండవది ఎరోస్. ఎరోస్ అంటే యవ్వనస్తుల మధ్య యవ్వన కాలంలో వచ్చేటువంటి ఉద్రేకం, ఆపోజిట్ సెక్స్ మీద వచ్చేటువంటి ఒక విధమైన ప్రేమ, ఇష్టం, లైక్నెస్. అదే ప్రేమ అనుకుంటున్నారు. ఎందుకయ్యా అంటున్నావు అంటే లవ్ ఫెయిల్ అయింది అన్నాడు ఆయన. బైబిల్ ఏం చెప్తుందంటే లవ్ నెవర్ ఫెయిల్స్. అది లవ్ కాదు, అది ఒక ఇష్టం. ప్రేమించి పెళ్లి చేసుకురామండి, పెళ్ళైన కాడి నుంచి గొడవలు అంటాడు ఒక ఆయన. మరి ప్రేమించి పెళ్లి చేసుకుని పెళ్ళైన కాడి నుంచి గొడవలు ఏంటంటే ఆ లైక్నెస్ పోయింది. ఒకటి ఇవాళ ఇష్టపడతాం, బతుకంతా దాన్ని ఇష్టపడతామా? ఏదన్నా ఒకటి ఇష్టం అంటామండి. ఆ ఇష్టం అన్నది ఒక రోజు 10 రోజులు అయిన తర్వాత ఏమంటాం? అది మొహం కొట్టేస్తుంది, మనకి వెక్కసమైపోద్ది, ఇంకా అది వద్దంటాం. సరే, అది అలాగే ఈ రోజున యవ్వనస్తులు ప్రేమించి పెళ్లి చేసుకున్నామని, ఒక ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం అనుకుంటున్నారు. ఆ తర్వాత వాళ్ళ జీవితాల్లో ఒకరి పట్ల ఒకరు, నేను అలా అనుకోలేదు, నువ్వు ఇలా ఉంటాను అనుకోలేదు, నువ్వు అలా ఉంటావు అనుకోలేదు అని ఒకరినొకరు విమర్శించుకోవటం, గొడవలు పెట్టుకోవటం, విడిపోవటం కూడా చూస్తున్నాం. అది నిజమైన ప్రేమ కాదు. అది యవ్వన కాలంలో వచ్చేటువంటి ఒక విధమైన ఉద్రేకం, ఇష్టం, లైక్నెస్, సెక్స్, వాంఛ. అది నిజమైన ప్రేమ కాదు. మూడవది ఫిలియా. ఫిలియా అంటే స్నేహం. స్నేహితులు ఉంటారు కదా. స్నేహం అంటే ఒకే ఆశ, ఒకే ఇష్టం ఉన్నోళ్ళు ఇద్దరు కలిస్తే ఏమవుతారు? వాళ్ళు స్నేహితులు అవుతారు. ఒకే అభిరుచులు కలిగిన వాళ్ళు స్నేహితులు అవుతారు, కానీ వ్యతిరేకంగా వాళ్ళు స్నేహితులు అవుతారా? సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. కొంతమంది సహోదరులు చీరల కొట్టుకెళ్ళేటప్పుడు వదిన వస్తావా, పిన్ని వస్తావా, అక్క వస్తావా అని ఫోన్ చేసుకొని
ఎప్పుడు ఇద్దరు వెళ్తారు కలిసి. ఏంటండి ఏం ఫ్రెండ్స్ వీళ్ళు? చీరల కొట్టు ఫ్రెండ్లు. చాలామంది పురుషులు తాగేవాడు ఎప్పుడు ఒక్కడే తాగడండి, ఇంకొకడు ఉంటే కానీ వాడికి తానంటానికి బాగోదు. అందుకని డబ్బులు లేవంటే నేను పోయిస్తాను రానా తీసుకెళ్తారు వీళ్ళు. ఇద్దరు కలిసి ఫ్రెండ్స్. ఏం ఫ్రెండ్స్ వీళ్ళు? తాగుడు ఫ్రెండ్స్. తాగుతారు, ఫ్రెండ్స్లు అంటారు, చివరికి ఇద్దరు తలకాయలు పాల్గొనడం వస్తారు ఒకసారి. అదేం ఫ్రెండ్షిప్? ఇద్దరు చీరలు కొనుక్కోవడానికి వెళ్తారు, చివరికి గొడవ పెట్టుకొని అక్కడే గొడవ పెట్టుకొని వచ్చేస్తారు. ఇది ఒక లైక్నెస్. పొద్దున్నే ఇడ్లీ తినడానికి వెళ్తే ఇడ్లీ ఫ్రెండ్స్, పొద్దున్నే వాకింగ్కి వెళ్తారు కొంతమంది, వాకింగ్ ఫ్రెండ్స్. అంటే ఒక అభిరుచిలో ఉన్నాం కాబట్టి అది ఇష్టమైంది, అది ఒక స్నేహం అంతే. స్నేహం కానీ అది ప్రేమ కాదు. స్నేహానికి, ఇచ్చకు, సహజ ప్రేమకు ఒకే మాట వాడబడింది, ప్రేమ 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 అని. కానీ ఇవి మూడు శాశ్వత కాలం ఉండే ప్రేమలు కావు. ఇవి కొద్ది రోజులు ఉండే ప్రేమలే. కొద్ది రోజులు మీ ఇద్దరు ఫ్రెండ్స్గా ఉంటారు, కానీ జీవితకాలం ఎవరు ఫ్రెండ్స్గా ఉండరు. ఏంటంటే ఆ సీజన్లో ఉంటారు, లేకపోతే వాళ్ళకి ఇష్టమైనంతసేపు ఉంటారు. అలాగే సహజ ప్రేమలు అనేవి కూడా అవి నిరంతరం మనకు ఉండేవి కావు. యవ్వనస్తుల మధ్య ప్రేమ అసలు శాశ్వతమైనది కానే కాదు. కానీ అగాపే ప్రేమ అంటే అది పైనుండి వచ్చిన ప్రేమ, పవిత్రమైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, త్యాగం చేసే ప్రేమ. ఇక్కడ రాసినటువంటి ఆ ప్రేమ వివరించబడింది. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, మత్సరపడదు, డంబముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారముడు మనసులో ఉంచుకొనదు, దుర్నీతి యందు సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఈ ప్రేమ కలిగిన వారిగా మనం ఉంటే అసలు గొడవలు ఉంటాయంటారా? భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు ఉంటాయంటారా? కుటుంబంలో తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య సమస్యలు ఉంటాయంటారా? అసలు కోర్టులు, పోలీస్ స్టేషన్లు అవసరమంటారా? ప్రేమ అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే నీ భారాన్ని నేను భరించడం ప్రేమ, నీ అవమానాన్ని నేను భరించడం ప్రేమ, నేను చెయ్యని దాన్ని మరొకరు చేసింది నేను భరిస్తే అది ప్రేమ. యేసుక్రీస్తు చేసింది అదే. ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన ఈ లోకములోనికి పంపించాడు. ఆకాశంలో కూర్చొని నేను ప్రేమిస్తున్నా అంటే ఏం ప్రయోజనం? ఆ ప్రేమను వెల్లడి చేశాడు. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన యోహాను 3:16, మొదటి యోహాను పత్రిక 3:16 మీరు చదివితే దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమ మనకు అర్థమవుతుంది. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. ఆయన మన నిమిత్తమై ప్రాణము పెట్టెను గనుక దీనిని బట్టి ప్రేమ ఎట్టిదని మనము తెలుసుకొనుచున్నాము. ఈరోజు లోకంలో లేనిది, చల్లారిపోతున్నది దేవుని ప్రేమ. యేసుక్రీస్తు రాకడ సమయాల్లో అనేక గుర్తులు చెప్పాడు ఆయన. అనేక మంది అబద్ధ ప్రవక్తలు వస్తారు, మోసగిస్తాడు, జాగ్రత్త. యుద్ధాల గురించిన సమాచారం వింటారు, కరువులు కలుగుతాయి, భూకంపాలు కలుగుతాయి, అక్రమం విస్తరించిపోతుంది, ప్రేమ చల్లారుతుంది, ఏర్పరచబడిన వారిని కూడా మోసగిస్తాడు. ప్రేమ చల్లారిపోతుంది. పాపం ఉన్న చోట ప్రేమకు చోటు లేదండి. పాపం వచ్చిన చోట పాపం యొక్క నిర్వచనం ఏంటంటే స్వార్థం. పాపం అంటే ఏంటండి? నేను సంతోషపడాలి, నేను ఎక్కడ పుట్టింది ఇది తెలుసా? సైతాన్ని ఎవరు చేశారని అడిగారు. ఎవరు చేశారండి? సైతాన్ని ఎవరు చేశారండి? సైతాన్ని ఎవరు చేయలేదు. దేవుడు చేసిన దూతలలో ఒక దూత అయిన లూసిఫరు, దేవుడు సౌందర్యవంతురాలుగా లూసిఫర్ని చేసి ఆయన సింహాసనం ఎదుట కోటి సూర్యుల ప్రకాశముతో ప్రకాశించుచున్న దేవుని ప్రకాశాన్ని ఆ దూతలు కూడా చూడలేక
2 చేతులతో 2 రెక్కలతో కళ్ళు కప్పుకొని 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తున్న ఆ పరలోకపు ఆరాధనలో క్వైర్ లీడర్గా ఉండటానికి ఆ ప్రభువు యొక్క మహిమను చూడలేకపోతున్నారు కాబట్టి అడ్డంగా నిలబడి మిగిలిన దూతల సమూహాలను ప్రభువును ఆరాధించడం నడిపించడం కొరకు చేయబడిందే లూసిఫర్. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, దూతలన్నీ వర్షిప్ చేస్తుంటే, దూతలన్నీ నమస్కారం చేస్తుంటే లూసిఫర్కి అనిపించిందంట, నాకే దండం పెడుతున్నారు అని. ఎవరు పెడుతున్నారు? నాకే దండం పెడుతున్నారు అని. ఏంటంటే మాలాంటి పాస్టర్లకు దండం పెడుతున్నప్పుడు, మీరు నమస్కారం చేస్తున్నప్పుడు మాకే అనుకున్నామా? అయిపోయింది మా పని. యేసుప్రభువుని మోసిన గాడిద యెరూషలేములోకి వెళ్తున్నప్పుడు కింద నడవడం లేదంటే గాడిదని కింద శాలువాలు కప్పుతున్నారు, పైన జేజేలు కొడుతున్నారు. ఏంటి ఆర్భాటం? చీగాడిద అనేవాళ్ళు. ఏంట్రా బాబు నా చుట్టూ ఇలా ఊరేగుతున్నారని గాడిదకి కొంచెంసేపు అనుమానం వచ్చిందంట. ఏమైంది, అందరూ నన్ను ఆర్భాటం చేస్తున్నారు అని అనుకుందంట. ఓహో, నేను యేసు ప్రభువును మోస్తున్న వలన ఆయన్ని ఘనపరుస్తున్నారు. ఆ ఘనతలో భాగం నాకు కూడా వచ్చింది. లూసిఫర్ అలా అనుకోలేదు, నేను కూడా దేవునితో సమానంగా కూర్చుంటాను అని అహంకారానికి చోటిచ్చింది. నా సింహాసనాన్ని హెచ్చించుకుంటాను అని పాతాళంలో ఒక మూలకు తోసివేయబడింది. దేవుడు చేసుకున్న సృష్టి అయిన మనల్ని, దేవుడు ప్రేమించిన వారిమైన మనల్ని ఆ అపవాది మోసగించి దేవుని మనసును, దేవుణ్ణి సాతాను ఏం చేయలేడండి, బాధ పెట్టలేడు. కాబట్టి మనల్ని బాధ పెడితే మన పరమ తండ్రి బాధపడతాడని తెలిసి మానవ జాతిని సాతాను అప్పటి నుండి ఇప్పటి వరకు బాధ పెడుతున్నాడు, మోసగిస్తున్నాడు, శోధిస్తున్నాడు. ఆదాము హవ్వలను శోధించాడు. ఈ పండు తినదినమన మీరు నిశ్చయముగా చచ్చారని ప్రభు చెబితే సాతాను వచ్చి చెప్పాడు, చావనే చావరు. ఎప్పుడు సాతాను చెప్పేది దేవుని చెప్పేదానికి వ్యతిరేకంగా ఉంటుందండి. ఏంటండి, ఎప్పుడు సాతాను చెప్పేది సులభంగా ఉన్నట్టు కనపడుతుంది. ఏంటండి, డూప్లికేట్, అది నిజమైనది కాదు. ఓ చిన్నపిల్లకి మెడలో 2 తులాల బంగారం గొలుసేశారనుకోండి, ఓ దొంగోడు ఎవడన్నా చూశాడనుకోండి, ఓ మంచి క్యాడ్బరీస్ చాక్లెటో ఓ లడ్డు ప్యాకెట్టో తీసుకొచ్చి, పాప ఇది తీసుకోమ్మా, అది ఇచ్చేయమ్మా అంటే ఏం చేస్తారు చెప్పండి? తీసుకో అంకల్, ఈ అంకల్ అంటది. చూసారా, దాని విలువ తెలియదు. ఎంత విలువైనది ఇచ్చేస్తున్నాం ఒక చాక్లెట్ కోసం. ఆనాడు ఆదాము హవ్వలు అలాగే మోసపోయారు. దేవుని మాట ఎంత విలువైనదో మర్చిపోయారు. సాతాను మాటకు లొంగిపోయారు. దేవుడు మానవుడికి అధికారం ఇచ్చాడు. సృష్టి అంతా చేసి ఆదాముకు అధికారం ఇచ్చాడు. సృష్టిని ఏలండి, ఫలించండి, విస్తరించండి, స్వాధీనపరుచుకోండి అని చెబితే ఈ ఆదాము హవ్వలు ఆ యొక్క దేవుడిచ్చిన అధికారాన్ని ఎవరికి అమ్మేశారు? సాతానుకి అమ్మేశారు. సాతాను మాటకు లోబడిపోయారు. ఇప్పుడు దేవుడు సాతాన్ని కొట్టి ఆ కీ తీసేసుకోవచ్చు కదా, మానవుడికి ఇచ్చేయచ్చు కదా అనుకుంటున్నారు కొంతమంది. ఎందుకంటే మన దేవుడు నీతిపరుడు, న్యాయం కలిగిన వాడు. దేవునికి మానవుడు సాలం ఇచ్చాడు కాబట్టి మానవుడే తీసుకోవాలి అధికారాన్ని. మానవుడు తీసుకుంటాడేమో అంటే మీదకెళ్ళినప్పుడల్లా తన్నులు తినొస్తున్నాడు మానవుడు. ఏ మానవుడు కూడా సాతాన్ని జయించగలిగిన శక్తి లేదు. మానవుడు తన శక్తిని పోగొట్టుకున్నాడు, పరిశుద్ధ దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు రక్తమాంసాల్లో పాలిభాగస్తుడై మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చి మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని, సాతానుని మరణము ద్వారా జయించి పాతాళపు తాళపు చెవులు తన కైవశము చేసుకున్నాడు. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు నామములో మనకు విడుదల ఉంది. యేసుక్రీస్తు కృప ద్వారా మనం సాతాను జయించగలుగుతాం. యేసుక్రీస్తు ప్రేమతో జయించాడు. యేసుక్రీస్తు తన ప్రేమను వెల్లడి చేయటం ద్వారా మన మానవ జాతిని ఆయన జయించాడు. మనల్ని కొట్టి తిట్టి భయపెట్టి కాదు, తన ప్రేమను చూపించి సిలువలో ప్రాణం ఇచ్చాడు. దయచేసి లేచి నిలబడండి. ప్రార్థన.
మన రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి ప్రార్థన చేద్దాం. ఎందుకు నీకు దిగులు, ఎందుకు నీకు చింత, ఎందుకు నీకు సమస్య, ఎందుకు నీకు బాధ, ఎందుకు నీ జీవితంలో రోగాలు? దేవుని ప్రేమతో నీవు నింపబడితే నీకు మత్సరము లేదు, నీకు కోపము లేదు, నీకు 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 దిగులు లేదు, ఏ భయము లేదు. ఈ దిగులు వలన, ఈ మత్సరం వలన, ఈ భయం వలన ఈ బీపీలు, ఈ షుగర్లు, ఈ థైరాయిడ్లు, ఈ రకరకాల వ్యాధులు మనకు వస్తున్నాయి. మన ప్రభు మనల్ని స్వస్థపరిచి తన ప్రేమతో నింపి ఈ లోకంలో సమాధానంతో బ్రతకాలని ఆశిస్తున్నాడు. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. నాకు నీ ప్రేమ దయచేయ్యా నాయన, నిస్వార్థమైన నీ ప్రేమ దయచేయ్యా. తప్పుడు ప్రేమలకు చోటిచ్చి నా జీవితాన్ని పాడు చేసుకున్నానయ్యా. బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ అంటూ నా మనసాక్షిని పాడు చేసుకుంటున్నానయ్యా. నన్ను క్షమించు నాయన. లోక స్నేహాలు చేస్తూ, వ్యాపారాలు చేస్తూ తండ్రి నష్టాలు పోయి మేము ఒకళ్ళొకళ్ళు మోసగించుకునే స్థితికి దిగజారిపోయామయ్యా. ఈ లోక ప్రేమల నుంచి, ఈ లోక స్నేహాల నుంచి, ఈ దుష్ట స్నేహాల నుంచి మమ్మల్ని తప్పించు నాయన. నీవే మా దేవుడవు, నీవే మా ప్రభువు, నీవే మా స్నేహితుడవు, నీవే మా సమస్తము నాయన. నోరు తెరిచి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ఇప్పటికే లోక ప్రేమలకు చోటిచ్చి జీవితాన్ని గలిబిలి చేసుకున్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. దేవుడిని ప్రేమించడానికి బదులు సారాయిని ప్రేమించి, దేవుని ప్రేమించడానికి బదులు కామ ఈశ్వరుని ప్రేమించి, దేవుని ప్రేమించడానికి బదులు లోక సంపదలను ప్రేమించి నష్టపోతున్న వారిని ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. ఈ రోజు నుండి నీ సమాధానం మా హృదయాలను ఏలునట్లుగా, నీ ప్రేమ మా పెదవుల మీద ఉండనట్లుగా, నీ ప్రేమ మా హృదయములలో నిలిచి ఉండనట్లుగా, మా మాటలలో, మా క్రియలలో మేము క్రీస్తు ప్రేమను చూపించి ఈ లోకానికి క్రీస్తు అంటే ఎవరని తెలియజేయనట్లుగా సహాయము చేయి నాయన. మా హృదయాలలో ఉన్న కోపాలు, ద్వేషాలు, అసూయలు, పగలు, కక్షలు మమ్మల్ని నాశనం చేస్తున్నామని తెలుసుకొని ఇప్పుడే నీ శిలువ యొద్ద వాటిని విడిచిపెట్టడానికి సహాయం చేయి నాయన. క్షమాబుద్ధిని కలిగి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే హృదయాన్ని కలిగి, నిన్ను నమ్ముకున్న బిడ్డలుగా, నీ సాక్షులుగా సమాధాన సంతోషాలతో వర్ధిల్లుటకు ఇక్కడికి వచ్చిన ఒక్కొక్కరికి నీ సహాయము చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్.